నా పేరు జానకిరామ్. తోలుబొమ్మల చిత్రాలు అనే బ్యానర్లో మొదటిసారిగా దర్శకత్వం వహించి సినిమా మొత్తం షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొత్తం కంప్లీట్ చేసుకొని గత నెలలో బ్యానర్ లోగోను లాంచ్ చేయబడేది. ఇప్పుడు ఈరోజు ఆ తోలుబొమ్మల చిత్రాల బ్యానర్లో వస్తున్న చిత్రం టైటిల్ అనౌన్స్ కార్యక్రమంకి ఈరోజు ఏర్పాటు చేయడం అయింది. తోలుబొమ్మల చిత్రాల బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం పేరు గాడ్ సైతాన్ టెక్నాలజీ, దేవుడు దయ్యము సైన్స్. ఈ టైటిల్ యొక్క లోగోను లాంచ్ చేయడం జరుగుతుంది. మన సినిమాలో మేము వర్కింగ్ టైటిల్గా జిఎస్టీ అనుకుని స్టార్ట్ చేసిన సినిమాలో నటించినటువంటి మన అమర్నాథ్ గారు మన సినిమాలో జూనియర్ సంపుగా ఇంట్రొడ్యూస్ చేశాము. ఒక కామెడీ క్యారెక్టర్ చేశారు. వారు ఫస్ట్ వాళ్ళ సందేశం ఇస్తారు. నా పేరు అమర్నాథ్ జరంశెట్టి అండి. ముందుగా నాకు ఈ అద్భుత అవకాశం ఇచ్చినటువంటి దర్శకరాముడు జానకిరామ్ గారికి నా నమస్కారాలు. అలాగే నా తోటి నటీనటులకి అభినందనలు. విచ్చేసిన పెద్దలు, పితృస్థానంలో ఉన్న పాత్రికేయులందరికీ నా నమస్కారాలండి. ఎన్నో దేవుడి సినిమాలు చూసాం, తర్వాత దెయ్యం సినిమాలు చూసాం, సైన్స్ సినిమాలు చూసాం. కానీ మూడు కలగలిపినటువంటి సినిమా నాకు తెలిసి ఇది మొదటి సినిమా అయి ఉండొచ్చు. అలాగే ఈ ప్రివ్యూ చూపించారు సారు. ప్రివ్యూ చూసిన బయటకు వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇక్కడ ఎక్కడా కూడా ఒక హీరో హీరోయిన్ కానీ కనపడకుండా ఒక కథానాయకుడిగా కనిపించింది. అది నా మొదటి ఫీలింగ్ అండి. తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఇలాగే జరిగింది అని చెప్పడాన్ని మనం ఇతిహాసం అంటాము. ఒక కథ చెప్పడానికి పురాణం అంటాము. కథలో ఒక పురాణంలో ఇతిహాసం ఎలా అయితే ఉంటుందో, ఈ కథలో ఒక నిజాన్ని దర్శకుడు జానకిరామ్ గారు బాగా పోర్ట్రేట్ చేశారు ఇందులో. అదేవిధంగా ఈ కరోనా టైంలో కూడా ఎటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బందుల్లోనైనా కానీ ఆయన
సినిమాని చాలా ముందుకు తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడ్డారో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది మీకు. పాత తరం దర్శకులను చూస్తుంటారు మీరు, అదేవిధంగా ఆయన కట్టు బొట్టు, అది కళకు నిబద్ధత, ఆయన ఒక దర్శకుడిగా మార్గదర్శకుడిగా నిలిచిపోతాడని అనిపించింది మాకు. దర్శకుడు జానకిరామ్ గారు చేసిన సాహసం చెప్పాలంటే, ఆయన వన్యమృగాలు తిరిగే అడవులు, కొండలు, గుట్టలు, కోనలు ఒకటి కాదండి, అసలు మేము చూస్తుంటే అది ఒక మినీ బాహుబలిలో చేసామా అనిపించింది. సో అంత రిస్క్ తీసుకున్న జానకిరామ్ గారికి ధన్యవాదాలండి. తర్వాత నా గురించి, ఈ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, కామెడీ క్యారెక్టర్ అని చెప్పినప్పుడు నేను చేయలేనని చెప్పాను సార్కి. లేదండి నేను చేయించుకుంటానని చెప్పారు. అందులో మీకు చూస్తూ ఉంటారు ఇక్కడ 100కి 101 అందులోదేనండి సీన్ ఇది. యాక్చువల్గా 100కి 101 వచ్చిందో లేదో మీరు చూసి చెప్పాలి ఈ సినిమాని. తర్వాత సినిమా పూర్తి స్థాయిలో ఈ జిఎస్టీ అనేది కథను బేస్ చేసుకుని నడిచినటువంటి సినిమా అండి. సో విచ్చేసిన పాత్రికేయులందరూ పితృస్థానంలో ఉండి కళామ తల్లి బిడ్డలైన మమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేయండి. ఎందుకంటే తండ్రి ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు బిడ్డల్ని, అలాగే పాత్రికేయులైన మీరు మా సినిమాని జిఎస్టీని ప్రపంచానికి కొంచెం పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నెక్స్ట్ మన దాంట్లో వన్ ఆఫ్ ది హీరోయిన్గా చేసినటువంటి పూజ గారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. తోలుబొమ్మల చిత్రాలు అనే బ్యానర్లో జిఎస్టీ అనే మూవీ నేమ్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు, ఒక మంచి క్యారెక్టర్ దీంట్లో ఇచ్చారు, లీడ్ క్యారెక్టర్. ఏంటంటే తెలంగాణ స్లాంగ్లో మాట్లాడటం, అది నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా చేసాము. అండ్ జిఎస్టీ అనగానే మీరు అనుకున్న జిఎస్టీ కాదు, ఇది మీనింగ్ ఉంది దీనికి. జీ అంటే గాడ్, సైతాన్ అండ్ టెక్నాలజీ. ఈ సినిమా సార్ మాకు స్టోరీ ఎలా నరేట్ చేశారో ప్రతి విషయం అలాగే అక్కడ సీన్లో చేశారనమాట. అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు సార్ దగ్గర. అండ్ హీఈస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అండ్ సిచ్యువేషన్. చాలా కష్టపడి మాకు ఒక్కసారి రాకపోయినా వెరీ కూల్గా వచ్చి మాకు ప్రతి సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా అమ్మ ఇలా చేయాలి, కూల్ మైండెడ్ పర్సన్. ఎక్కడ కూడా మేము కోపం అనేది సార్లో మేము ఎక్కడ చూడలేదు. ఇన్ స్క్రీన్ ఆర్ బయట కూడా తను మాట్లాడడం, బిహేవియర్, సార్ ఉన్న ఎక్స్పీరియన్స్ని మొత్తం గ్రాండ్ చేసి ఈ సినిమాలో పెట్టారు. ఐ హోప్ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఇంకొకటి ఏంటంటే సైన్స్లో తెలియని కొన్ని కొత్త విషయాలు ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కూడా. అండ్ దీంట్లో వర్క్ చేసిన మా ప్రతి ఒక్క ఆర్టిస్ట్, కో ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. అందరూ ఒక సరదాగా ఒక పిక్నిక్ వెళ్ళి ఒక సినిమా చేసుకొని వచ్చినట్టు ఉన్నాం. అంటే అంత సరదాగా చేసాము అండ్ చాలా కూడా కష్టపడ్డాము. ఈ సినిమా మీకు చూసినప్పుడు అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మీడియా మిత్రులు, సో ఎప్పుడు వాళ్ళతో కలిసి ఉంటాను, బట్ వాళ్ళ ముందు ఈరోజు ఉన్నాను. బట్ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ జానకిరామ్ గారు. సో ఈ మూవీలో ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ మూవీ గురించి చెప్పాలి అంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. సో ఆయన ఎలా అయితే మాకు స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేశారో అంతకు మించి మాకు చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో సినిమాలో చాలా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సో మీతో పాటు నేను కూడా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని. సో ఈ కరోనా వల్ల లేట్ అయింది, లేకపోతే ఇంతకు ముందే మనకి ఈ మూవీ వచ్చిండేది. బట్ మూవీ గురించి చెప్పాలి అంటే జిఎస్టీ ఆల్రెడీ మీరు వినే ఉన్నారు ఈ పేరుని, బట్ అసలు డెడ్ ఆపోజిట్ మూవీ. సో ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, అంటే అందరూ తేల్చుకోలేక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంతో పోరాడుతూ ఉంటారు. బట్ మన ప్రపంచం మొత్తం తిరుగుతున్న దాని మీద మేము ఒక పాయింట్ తీసుకొని, మా డైరెక్టర్ గారు ఒక పాయింట్ తీసుకొచ్చారు, కొత్తగా తీశారు. సో ఆ కొత్తదనం మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ నాతో పాటు చేసిన అశోక్ గారికి అండ్
స్వాతి అండ్ పూజ, సో ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. సో వీళ్ళతో నేను అంత వర్క్ చేయలేదు, బట్ అశోక్ గారితో చేశాను కాబట్టి సో చాలా చాలా బాగుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ. తొందరలో చూడాలి, తొందరలో రిలీజ్ చేసి అందరి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, hello everyone. Andariki namaskaram. Firstly, I am very very happy to be a part of this team. ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను డైరెక్టర్ గారితో. డైరెక్టర్ గారు ఎలా అంటే ఐ హ్యావ్ వర్క్ విత్ సో మెనీ డైరెక్టర్స్, బట్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సోబర్ హ్యూమన్ యాజ్ ఐ హ్యావ్ సీన్. బికాజ్ నేను ఎంతమంది డైరెక్టర్స్తో పని చేశాను, బట్ జానకీరామ్ గారు ఏంటంటే సర్ ఈజ్ ద మోస్ట్ గ్రౌండెడ్ పర్సన్ ఐ హ్యావ్ సీన్. బికాజ్ మేము అప్పుడప్పుడు అవుతుంది షూట్స్లో అందరు టైంకి రారు, లైక్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బీ ట్రాఫిక్ డిలే ఆర్ దిస్ డిలే దాట్ డిలే, బట్ హీ మేనేజెస్ ఎవ్రీబడి వెరీ నైస్లీ. అంటే టీమ్ లీడర్ క్వాలిటీ అంటే నేను చూసిన అంటే జానకీరామ్ సార్లో. బికాజ్ sometimes what happens, ఇది నా actually supposed to be my second film, but God wanted it to be my debut film. So first ఇది వచ్చే ముందు ఇది రిలీజ్ అవుతుంది, మేబీ బికాజ్ God wants this to be my very lucky first debut film. So GST అనేది నాకు స్క్రిప్ట్ చెప్పేటప్పుడే నేను విన్నాను. సో when sir told about the story, first 2 minutes నేను ఏం మాట్లాడలే. I was like just listening and listening because the story is very unique, a very different story. So the moment I heard, asal మేము actually time తీసుకుంటాం, like normally ఏమవుతుందంటే we take time, we go home, ఆ స్టోరీ గురించి ఆలోచించి తర్వాత ప్రొడక్షన్ గురించి ఇవి అన్నీ అంటే జరుగుతుంది ఆలోచించడం. కానీ ఇక్కడ ఏమైంది, ద మూమెంట్ ఐ హర్డ్ ది స్టోరీ ఐ వాజ్ లైక్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. సో సార్ చెప్పారు ఇది మీ క్యారెక్టర్ అమ్మా, అండ్ దెన్ సో అండ్ సిన్స్ ద బిగినింగ్ దో హీ ఈజ్ సో టాలెంటెడ్ అండ్ హీ ఈజ్ సో ఎక్స్పీరియన్స్డ్, అసలు ఎప్పుడు అలా చూపించలేదు దట్ యునో లైక్ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీరు ఫ్రెషర్స్, అసలు అలా కొంచెమైనా అలా ఫీలింగ్ నాకు అయితే రాలే. బికాజ్ హీ వాజ్ వెరీ వెరీ గుడ్ యాజ్ అ టీచర్. సో నేను చాలా న్యూ థింగ్స్ కూడా నేర్చుకున్నా. జానకీరామ్ సార్ ఈజ్ లైక్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ ఐ హ్యావ్ వర్క్ విత్. అసలు యాజ్ మై కో యాక్టర్ సెడ్ పూజ దట్ కోపం అంటే సార్కి అసలు 1% కూడా చూడలే, అట్లీస్ట్ ఆర్టిస్ట్ మీద అయితే నేను చూడలేదు. బికాజ్ సమ్టైమ్స్ ఏమవుతుంది వీ గివ్ రీటేక్స్ అండ్ దెన్ డైలాగ్ కొంచెం సమ్టైమ్స్ ప్రాబ్లం అవుతుంది, కానీ హీ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ సోబర్. కమింగ్ టు ద స్టోరీ GST, ఆ పేరే హైలైట్ GST. సో పీపుల్ గో సమ్వేర్ ఎల్స్ దట్ GST అంటే మన ఏంటి మీనింగ్ ఏమో ఉండొచ్చు, GST అంటే ఆ ట్యాక్స్ గురించి ఏదో అని, బట్ దిస్ ఈజ్ అబౌట్ గాడ్, శైతాన్ అండ్ టెక్నాలజీ. సో ద స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్ సో ఎక్సైటింగ్. అంటే మేము చేసినాం కాబట్టి వీఆర్ నాట్ సేయింగ్ బికాజ్ వీ డిడ్ ఇట్, వీఆర్ సేయింగ్ బికాజ్ వీ ఫెల్ట్ ద స్టోరీ. ఐ ఫెల్ట్ ద స్టోరీ. నేను ఇంకా నా ఎక్స్పీరియన్స్ ఎంత బాగా వచ్చిందంటే ఐ కెన్ లైఫ్ లాంగ్ నేను ఎన్ని మూవీ చేసినా ఆర్ వాట్ ఎవర్ ఐ డూ ఇన్ మై లైఫ్, ఈ మూవీ అయితే నాకు ఆ స్పెషల్ కేటగిరీలో ఉంటుంది. సో యా, అండ్ ఆల్సో షూటింగ్ చేసేటప్పుడు వీ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్సెస్. కానీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ క్లైమేట్ ఎక్స్పీరియన్స్ అంటే రెయిన్ఫాల్ ఇవి అన్నీ ఉంటే కూడా సార్ ఎంత మంచిగా మేనేజ్ చేశారంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ వర్డ్స్. బికాజ్ సమ్టైమ్స్ ఏమవుతుంది సడన్గా క్లైమేట్ చేంజ్ ఇది అది అండ్ దెన్ పీపుల్ బీ లైక్ ఇప్పుడు షూట్ ఎలా అవుతుంది, సో ఆ టెన్షన్లో వచ్చేస్తారు. బట్ సార్ ఈజ్ వెరీ కామ్. సో నేను పేషెన్స్ అంటే ఈ మూవీలో నేర్చుకున్నా. హౌ షుడ్ అన్ ఆర్టిస్ట్ హ్యావ్ పేషెన్స్. అండ్ ఆల్సో లొకేషన్స్ మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ హౌ బ్యూటిఫుల్ ద లొకేషన్స్ ఆర్. మీరు పాటలు చూస్తారు అండ్ దెన్ యూ గైజ్ విల్ సీ ద స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. లొకేషన్స్ ఆర్ లవ్లీ. అంటే ఏం తక్కువ లేదు ఈ మూవీలో, దెర్ ఇస్ నథింగ్ లెస్, ఇట్ ఈస్ హోల్సమ్. అంటే మీకు ఈ మూవీలో యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. యూ విల్ గెట్ మసాలా, యూ విల్ గెట్ ఫన్, యూ విల్ గెట్ రొమాన్స్, యూ విల్ గెట్ యాక్షన్. అండ్ యా, our hero, he has done a very good action. And అంటే అందరూ సర్ప్రైజ్ ప్యాకేజ్ అన్నమాట. అండ్ she begins something, she ends like something else, and she's very talented. So and yes, నాతో అంటే నేను ఎక్కువ స్క్రీన్ షేర్ చేస్తున్నా అంటే with we call him Sampu Garu because I hope you guys know why we call him Sampu Garu. And Pooja, and there was also one more artist called Vani. She'll soon be coming up in front of you guys. So ఎక్కువ అంటే వాళ్ళతో నేను షేర్ చేసే స్క్రీన్ కాబట్టి ఐ నో
యాజ్ ఇన్ అన్ ఆర్టిస్ట్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఇట్ ఈస్ లైక్ మార్వెలస్. అండ్ దాట్స్ ఇట్. ఐ హోప్ మీరు ఎప్పుడు చూస్తారు అప్పుడు యూ గైజ్ విల్ ఆల్సో రియలైజ్ కి ఇది యాక్చువల్లీ ఒక ప్యాకేజ్ మూవీ. ఇంకా హారర్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ యూ కాన్ సే దిస్ ఇస్ నాట్ యాక్షన్ కామెడీ హారర్ ఎగ్జాక్ట్ ఏం చెప్పలేం. మీరు చూస్తారు ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క సీన్లో మీరు అనుకుంటారు అరే ఇది ఈ మూవీ, ఇది ఈ టైప్ మూవీ. సో ఇట్ ఈస్ అ సర్ప్రైజ్. సో ఐ లవ్డ్ వర్కింగ్ అండ్ ఐ హోప్ యాజ్ ఇన్ అ డెబ్యూ this will be an amazing experience for me because even I want to work more with Janaki sir, Janaki Ram sir, if he wants to work with me next. So I hope sir, and thank you so much naku ee opportunity icharu. And there are also team members I would like to name. We have his own like team, the best team ever. We have Surendra Garu, who is not available now. He is the most motivating person I have seen in my life. Surendra Garu is Janaki sir's brother. And then we have Madhu Garu, Ashok Garu and Thiru Garu. These people are the best team. They are so supportive, not just to his brother, they are supportive to everybody. Ante they treated us like sisters. సో ఐ రియలీ లైక్డ్. అంటే ఒక ఫ్యామిలీ లాగా పని చేసినాం. ఇట్ ఈస్ నాట్ లైక్ వచ్చినాం ఆఫీస్కి పని చేసినాం, షూట్ చేయాలి, నువ్వు ఈ సీన్ చేయాలి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలి కాదు. దే ట్రీటెడ్ అస్ లైక్ సిస్టర్స్, అ ఫ్యామిలీ. ద బెస్ట్ థింగ్. అన్ని సెట్స్లో ఇలా దొరకదు. వీ డోంట్ సీ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి టు బీ అ పార్ట్. అండ్ ఐ హోప్ మీరు చూస్తారు మూవీ అప్పుడు మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మై నేమ్ ఇస్ స్వాతి మండల్. ఐ ఫర్గాట్ టు ఇంట్రొడ్యూస్ ఇన్ ద బిగినింగ్. అంతా ఎక్సైట్ అయిపోయినా నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ముఖ్యంగా మీడియా మిత్రులకి, మా డైరెక్టర్ జానకి రామ్ సార్కి, ఇక్కడ ఉన్న నాతో పాటు కలిసి యాక్ట్ చేసిన కో ఆర్టిస్టులందరికీ కూడా ఇక్కడికి వచ్చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ మూవీకి నాకు కనెక్షన్ చెప్పాలంటే, ఒకరోజు సార్ నన్ను పిలిచారు. ఇలా ఒక స్టోరీ అనుకుంటున్నాను, అందులో ఒక క్యారెక్టర్ ఉంది, సో హీరో క్యారెక్టర్ అది, మీరు ఒకసారి వినండి. ఆల్రెడీ ఎందుకంటే నేను ఒక 3 మూవీస్ చేశాను యాజ్ ఏ హీరోగా. కన్నడలో 2 ఫిలిమ్స్, తెలుగులో ఒక మూవీ. సో మీరు అప్కమింగ్ హీరోగా ఉన్నారు, ఇలాంటి ఒక స్టోరీ మీరు ఇందులో క్యారెక్టర్ మీకు నచ్చుతుందో లేదో స్టోరీ చెప్తాను, ఒకసారి విని చూడండి, నచ్చితే చేయండి అన్నారు. సో ఆయన స్టోరీ నాకు నరేట్ చేశారు. చేసిన తర్వాత అందులో హీరో ఎవరు, విలన్ ఎవరు, కమెడియన్ ఎవరు అనేది కూడా ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే సినిమా మొత్తం ఆ కథే ఒక హీరోలాగా అనిపించింది. సో ఇవాళ రేపు ఏం చేయాలన్నా, ఎంత రిస్క్ చేయాలన్నా, ఎంత బడ్జెట్ పెట్టాలన్నా సరే, ప్రతి సినిమాకి ఒక హార్ట్ అనేది మాత్రం ఒక కథే మెయిన్ ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఆ ఒక మంచి కథ ఆయన చెప్పినప్పుడు నేను ఆయన రిక్వెస్ట్ చేసుకుని, సార్ ఇది ఏమైనా పర్లేదు, అది నేను చేస్తాను, ఇది నాకు చేయాలనిపిస్తుంది అని నేను సార్ని రిక్వెస్ట్ చేసుకుని సో ఈ మూవీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత, సో ఒక మాటలో చెప్పాలంటే సార్ మీ గురించి, ఇండస్ట్రీకి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, కానీ మీలాంటి వాళ్ళు నిలబడితే సో మాలాంటి ఇంకా కొత్త ఆర్టిస్టులు 10 మంది వస్తూ ఉంటారు. సో ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్, ఇందులో హీరో ఎవరు, విలన్ ఎవరు అనేది చెప్పేదానికి కూడా అసలు ఎవరు జడ్జ్ చేయలేరు అనమాట. సో ఎందుకంటే ఫైనల్గా కథే ఒక హీరోగా ఉంది కాబట్టి, సో ఈ సినిమా నిలబడితే అంటే ఒక క్యారెక్టర్ హైలైట్ అయ్యి ఆ క్యారెక్టర్ పర్టికులర్ క్యారెక్టర్ చేసిన పర్సన్కి ఒక నేమ్ రావడం కంటే కూడా ఆ సినిమాకి పేరు వస్తే, సో ఇంకా మాలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు మీ దగ్గర నుంచి ఇండస్ట్రీకి రావడం సో బాగుంటుంది. అండ్ సినిమా టైటిల్ జిఎస్టీ, గాడ్ సైతాన్ టెక్నాలజీ. సో అంటే జనరల్గా మనం నార్మల్ మనుషులుగా ఒక గాడ్ కావచ్చు, సైతాన్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఈ మూడిటిలో దేన్ని మనం అంటే కనీసం డిస్క్రైబ్ చేయడానికి కూడా ఎవరికి ఏ ఒక్క రైట్ లేదనేది నా ఫీలింగ్. సో ఇది ప్రతి ఒక్క మనిషికి కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉన్న ఎక్స్పీరియన్సే. అయితే గాడ్ ద్వారా మంచి తెచ్చుకోవడమా, సైతాన్ ద్వారా చెడు తీసుకోవడమా, సైన్స్ ద్వారా ఒక టెక్నాలజీని యూస్ చేసుకోవడం. సో ఈ సబ్జెక్ట్ కూడా ఒక యూనివర్సల్ లాగా, అంటే గర్వంగా జిఎస్టీ అంటే ఏదో ఒక ట్యాక్స్ అని మన గవర్నమెంట్ ఉందో కాకుండా ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో హారర్, క్రైమ్, థ్రిల్లర్ అన్ని ఎలిమెంట్స్ను కలిపి ఒక యూనివర్సల్ సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తున్నాం. సో ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక మంచి భవిష్యత్తు వచ్చి, సినిమా కూడా మంచి సక్సెస్ వచ్చి, ఈ డైరెక్టర్ గారితో ఇంకా ముందు చాలా మంచి సినిమాలు చేయాలని. సో సార్ మీతో
పనిచేసిన తర్వాత ఎవరో కాదు ఎక్కడో కాదు నాకున్న దాంట్లో మనమే ఓన్గా నెక్స్ట్ ఫ్యూచర్లో ప్రొడ్యూస్ చేసుకుని మనమే ఇంకా ఎన్ని మూవీస్ అయినా చేయాలని కోరుకుంటున్నాం. మరొకసారి మీడియా ప్రతినిధులందరికీ, ఆర్టిస్టులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, నేను సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాల నుంచి దర్శకత్వ శాఖలో డైరెక్టర్ల దగ్గర పనిచేసి మొదటిసారిగా తోలుబొమ్మల చిత్రాలు బ్యానర్ అనే మూవీ బ్యానర్లో గాడ్ సైతాన్ టెక్నాలజీ అనే మూవీని డైరెక్షన్ చేశాను. ఈ వర్కింగ్ టైటిల్ జిఎస్టీ అని స్టార్ట్ చేసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. అసలు ఈ సినిమా తీయడానికి కారణం ఏంటంటే, అసలు నాకు ఈ థాట్ రావడానికి ఇప్పుడున్న జిఎస్టీ ఏదో ట్యాక్స్ జిఎస్టీయో మొన్న వచ్చిన టైటిల్ అదే జిఎస్టీ అని కాదు. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే అసలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక తెలుగు మాస్టర్ వచ్చి దేవుడి గురించి ఒక పాఠం చెప్పేవారు. సైన్స్ మాస్టర్ వచ్చి సైన్స్ గురించి చెప్పేవాళ్ళు. ఇంటి దగ్గర ఏదన్నా ఫ్యామిలీ ఏదన్నా ప్రాబ్లం వస్తే మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో తాయెత్తులని అవన్నీ చేసేవాళ్ళు. అసలు ఒకరు దేవుడు అంటున్నారు, ఒకరు సైన్స్ అంటున్నారు, ఒకరు ఈ మంత్రాలు తంత్రాలు సైతాన్ అంటున్నారు. ఇందులో వాస్తవం ఏంటి అని అక్కడే నా మదిలో బీజం పడ్డది ప్రశ్నకి. అలా నేను ఎదుగుతూ ఉంటే సొసైటీలో కూడా చూస్తుంటే చాలామంది దేవుళ్ళని నమ్మే వాళ్ళు ఉన్నారు, దయ్యానికి భయపడే వాళ్ళు ఉన్నారు, సైన్స్ నమ్మే వాళ్ళు ఉన్నారు. అసలు ఇందులో వాస్తవం ఏంటి అని అక్కడి నుంచి నేను ఎలా విద్యార్థి దశ నుంచి పెరుగుకుంటూ వస్తున్నానో నా ప్రశ్నలు కూడా అలాగే రేకెత్తుకుంటూ వచ్చినాయి. అలా సొసైటీలో అబ్జర్వ్ చేస్తుంటే ప్రతి విషయంలో ఇందులో ఏముంది, ఏది వాస్తవం, ఏది నిజం అని చెప్పి అబ్జర్వ్ చేయడంలో సెర్చ్ చేయంగా ఈ అసలు దేవుడు అని కొందరు దేవుడిని నమ్ముతున్నారు, కొందరు దయ్యానికి భయపడుతున్నారు, కొందరు సైన్స్ నమ్ముతున్నారు. ఇందులో వాస్తవం ఏది, అసలు ఉన్న వాస్తవం ఏంటి అది తెలుసుకోవాలని, దీంట్లో ఏముందని చాలా ట్రై చేశాను. ఆ ట్రై చేసిన భాగంలో సినిమాలు కూడా చూశాను. సినిమాలో పౌరాణిక చిత్రాల్లో అసలు దేవుళ్ళ గురించి ఏం చెప్పారని, టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు హర్రర్ సినిమాలు తీశారు, హర్రర్లో ఏం చెప్పారని చూశాను. సైన్స్ గురించి కూడా ఎన్నో సినిమాలు తీశారు, దాంట్లో ఏం చెప్పారని చూశాను. ఎన్నో పత్రికల్లో కానీ, సొసైటీలో కానీ, టీవీ చర్చల కార్యక్రమాలు కానీ చాలామంది దేవుడు వర్సెస్ సైన్స్ అని ఈ చర్చలు జరిగినప్పుడు కూడా అవి ఎన్నో విన్నాను. చాలామంది దేవుడు ఉన్నారని కొంత, లేడు అని సైన్స్ ఉన్నారని కొంత అని ఈ వాగ్వాదం జరుగుతూ ఉంది. అసలు ఇవన్నీ జరుగుతుంటే ఇవందులో ఏది వాస్తవం, అసలు ఏది నిజం, ఏది అబద్ధం, అసలు ఏముంది దీంట్లో అని చెప్పి అక్కడి నుంచి దీంట్లో ఏదో ఉంది, అందుకే ఇంతవరకు దీనికి ముగింపు అనేది రావట్లేదు. కొన్ని వందల సంవత్సరాల కిందటి నుంచి ఏదో ఒక జబ్బు వస్తుంది. ఎలా అంటే కలరా లాంటిది, అలాంటిది కొన్ని వందల సంవత్సరాల ఒక జబ్బు వస్తుంది, అది ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. తర్వాత దానివల్ల చాలామంది చనిపోతున్నారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఒక వ్యాక్సిన్ కనిపెడుతున్నారు, సైన్స్ ద్వారా సైంటిస్టులు కనిపెట్టి దానికి విరుడు కనిపెడుతున్నారు మందు. తర్వాత మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇంకొక జబ్బు వస్తుంది, దానికి కనిపెడుతున్నారు. మళ్ళీ వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదో ఒక జబ్బు వస్తుంది, దానికి కనిపెడుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు కరోనా అనే కూడా వచ్చింది. ఇప్పుడు ఈ కరోనా వచ్చిన దాన్ని కూడా ఇప్పుడు కూడా త్వరలో దీనికి వ్యాక్సిన్ 3 నెలల, 6 నెలల, సంవత్సరం, 2 నెలల, 3 నెలలు కూడా రావచ్చు. కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏదో జబ్బు వస్తున్నప్పుడు దానికి ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి 2 నెలలకు, 3 నెలలకు సైంటిస్టులు ఏదో కనిపెడుతున్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాల కిందటి నుంచి ఈ విశ్వవ్యాప్తంగా దేవుడు వర్సెస్ సైన్స్ అనే ఈ మనుషుల మధ్యలో ఉన్నటువంటి ఈ జబ్బు ఉంది కదండి, దీనికి మాత్రం ఈ జబ్బుకి ఇంతవరకు ఇంకా ట్రీట్మెంట్ అనేది ఎక్కడ కనిపెట్టలేకపోతున్నారు. ఏముంది దీంట్లో అనేది నా పాయింట్. అసలు ఏముంది కాబట్టి దీంట్లో ఏదో ఉంది, దీనికి ఎప్పుడు ముగింపు పలికేది, ఏ విషయం ఉందనేది దాని పరిశోధనలో భాగంగా అన్ని దైవ దర్శనం కోసానికి, దైవంలో ఏముందని తెలుసుకోవడానికి అన్ని దేవాలయాన్ని సందర్శించాను. అది ఒక మతం కాకుండా హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధం అన్ని మతాలలో దీంట్లో ఏముందని దాన్ని దైవ దర్శనం చేసి దాంట్లో చూశాను. తర్వాత శ్మశాన దర్శనాలు చేశాను. సైతాన్ గురించి ఏముంది, క్షుద్ర పూజలలో ఏముంది, చేతబడిలో ఏముంది, మంత్రాల్లో ఏముంది, అసలు శ్మశానంలో ఏముంది, దయ్యం ఉందా లేదా అని అర్ధరాత్రులప్పుడు వెళ్ళి కూడా శ్మశాన దర్శనాలు కూడా చేశాను. తర్వాత సైన్స్లో ఏముంది అని చెప్పి సైన్స్కి సంబంధించిన సైంటిస్టులు దాని గురించి కూడా పరిశోధన చేశాను. ఈ మూడింటిని నాకు చాలా శోధించి మనం ఒక సినిమా చేస్తున్నాం. నాకు ఏ విద్యార్థి దశలో ప్రశ్న మొదలైందో రేపు నాకు ఇప్పుడు ఏ మేధావి వరకు దానికి ఇప్పటివరకు దానికి ముగింపు పలకట్లేదో
వాళ్ళందరికీ నచ్చేలా సినిమా చేయాలి, ఒక మెసేజ్ చెప్పాలంటే ఎలాంటి మెసేజ్ చెప్పాలని చెప్పి దాంట్లో నుంచి పుట్టుకొచ్చినట్టు ఒక కథను తీసుకొని, ఒక బలమైన కంటెంట్ని తీసుకొని కమర్షియల్ హంగులతో జోడించి ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా జోడించి దీంట్లో అన్ని వర్గాలను ఆకర్షించేలా ఉండాలి. కాబట్టి ఈ సమస్య అనేది ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి సంబంధించింది కాదు. దేవుడు వర్సెస్ సైన్స్ అనేది ఇది విశ్వవ్యాప్తంగా ఉన్న సమస్య. కాబట్టి అలాంటి కంటెంట్ని తీసుకొని టైటిల్ కూడా అలాగే ఇంటర్నేషనల్ టైటిల్ లాంటిది GST గాడ్ సైతాన్ టెక్నాలజీని పెట్టి ఈ చిత్రం ఒక కామెడీ, సస్పెన్స్, థ్రిల్లరు, రొమాన్స్ అన్ని కమర్షియల్ హంగులను జోడించి చేయడం జరిగింది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. మీరు ఈ కంటెంట్కు నేనేం చెప్పాను ఏంటని, అందులో అసలు ఏది వాస్తవం, ఏది అబద్ధమో, ఏది నిజమో రేపు సినిమా చూస్తే తెలుస్తుంది. కాబట్టి మీరందరూ ఈ సినీ పరిశ్రమలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి స్టార్ట్ చేసి నా సినీ ప్రయాణం డైరెక్టర్గా మొదటిసారిగా వస్తున్నాను. కాబట్టి ఆ సినీ కళామ తల్లి నన్ను ఒక దర్శకుడిగా తన ఒడిలో చేర్చుకోవాలని, ఈ సినీ పరిశ్రమ పెద్దలు నన్ను హక్కును చేర్చుకోవాలని చెప్పి మీడియా మిత్రులందరూ నాకు సహకరించాలని, ప్రేక్షక దేవుళ్ళు నన్ను ఆశీర్వదించి నా సినిమాను ఆదరించాలని అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాను.